తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ లక్ష్యం నిర్దేశించిన చంద్రబాబు, రాష్ట్రాభివృద్ధికి నివేదిక అందించిన టాస్క్ ఫోర్స్. మద్యం ముడుపుల్లో 90% బిగ్ బాస్కే, 2,970 కోట్లు అంది ఉండొచ్చని సిట్ అంచనా, వసూళ్ల వ్యవస్థ నిర్వహణకు మిగతా సొమ్ము. నేడు హంద్రీనీవా నుంచి సాగునీటి విడుదల, 2 పంపులను ఆన్ చేయనున్న చంద్రబాబు, తొలి దశ కింద సుమారు 2 లక్షల ఎకరాలకు సరఫరా. జల వివాదాలపై సీఎంల భేటీలో ఆసక్తికర సంవాదం, తెలంగాణ వాటా కోసం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి, భిన్నాభిప్రాయాలపై కమిటీకి చంద్రబాబు ప్రతిపాదన. రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ విమర్శలు, కమిటీకి అంగీకారం, తెలంగాణకు మరణ శాసనమని వ్యాఖ్య, సెంటిమెంట్ రాజేస్తోందంటూ కాంగ్రెస్ మండిపాటు. తెలంగాణలో విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా సరఫరా, భవిష్యత్ అవసరాలు తీర్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన భట్టి. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ విమానాల్లో విస్తృత తనిఖీలు, ఇంధన నియంత్రణ స్విచ్లలో ఎలాంటి లోపాలు లేవని వెల్లడి. సిరియాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్, రక్షణ శాఖ అధ్యక్ష భవనాల సమీపంలో బాంబు దాడులు, 2 వర్గాల మధ్య వైరంలో 250కి చేరిన మృతులు. ఆంధ్రప్రదేశ్ 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అవతరించడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఢిల్లీలో జరిగిన సిఐఐ సదస్సులో పాల్గొన్న ఆయన టువార్డ్స్ స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 పేరుతో రూపొందించిన టాస్క్ ఫోర్స్ నివేదికను టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖరన్ నుంచి అందుకున్నారు. నివేదికలోని అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సిఐఏ సదస్సులో పాల్గొన్నారు. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖర్ నుంచి టువర్డ్స్ స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 పేరుతో రూపొందించిన టాస్క్ ఫోర్స్ నివేదికను సీఎం అందుకున్నారు. ఏపీ అభివృద్ధికి అవసరమైన దార్శనిక పత్రం తయారు చేయడానికి గతేడాది సెప్టెంబర్లో చంద్రశేఖరన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ మొత్తం 356 పేజీల నివేదికను చంద్రబాబుకు అందించింది. నివేదిక తయారీకి కృషి చేసిన టాస్క్ ఫోర్స్ సభ్యులకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. కుటుంబానికో వ్యాపారవేత్త అనే నినాదంతో పనిచేస్తున్నామని చెప్పిన చంద్రబాబు 2047 నాటికి ఏపీ ఆర్థిక వ్యవస్థ $2.4 ట్రిలియన్ చేరడమే లక్ష్యమని తెలిపారు. Really appreciate Tata Chairman Chandrasekharan Garu, CAI and also task force members for not only spending time, you have given excellent report. I won't disappoint you. I will use all your suggestions. By 2047, I am assuring you, Andhra Pradesh will be the best state in India. Economic front from $180 billion to $2.4 trillion we wanted to reach. Increasing per capita income from $3,400 to $42,000. Exports to over $450 billion. So many opportunities in Andhra Pradesh. For the last 1 year, we are able to attract 10 lakh crores investment. If I complete all these projects, I am going to create 8.5 lakh employment. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నివేదిక రూపొందించడాన్ని తాను గౌరవంగా భావిస్తున్నట్లు టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖరన్ అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో టీసీఎస్ సహా పెద్ద ఐటీ కంపెనీలు కనిపించడానికి చంద్రబాబు దార్శనికతే కారణమని తెలిపారు. Currently, the state GDP is somewhere around $170 billion. But his vision is to push to grow at a 15% CAGR for the next 20 years. See, Andhra has a lot of strengths. Andhra has a lot of IT people.
and there are a lot of people from the state who are in very high positions in tech industries. When he appointed me, that news item came immediately. Few people wrote to me saying that, hey, how can I contribute? And so he has got a lot of goodwill because what he has done earlier. So people want to come, people want to contribute. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి టాస్క్ ఫోర్స్ కీలక సూచనలు చేసింది. అమరావతి రింగు రోడ్డు వెంబడి హైటెక్ సిటీని ఏర్పాటు చేయాలని, దానిలో కృత్రిమ మేధ, సెమీ కండక్టర్లతో పాటు ఇతర హైటెక్ ఇండస్ట్రియల్ హబ్లు అభివృద్ధి చేయాలని సిఫార్సు చేసింది. ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్, డ్రోన్స్ రంగాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని, దానికోసం తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీ నమూనాను ఇతర ప్రాంతాల్లో అమలు చేయాలని సూచించింది. విశాఖ, అనంతపురం, తిరుపతిలో సమీకృత ఐటీ పార్కులు, ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని, అభివృద్ధి, పరిశోధన వంటి నిర్దిష్టమైన విభాగాల్లో పనిచేసే సంస్థలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని సూచించింది. అమరావతి చుట్టుపక్కల మెడిసిటీని అభివృద్ధి చేయాలని సిఫార్సు చేసింది. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన వేల కోట్ల ముడుపుల్లో 90% నేరుగా బిగ్ బాస్కే చేరిందని సిట్ దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన నిందితులు, సాక్షుల విచారణలో వెల్లడైన అంశాలు, వాంగ్మూలాలు, వారి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లలోని సమాచారాన్ని వెలికితీసిన సిట్ వాటాల గుట్టు తేల్చింది. బేసిక్ ప్రైజ్ ఆధారంగా ఒక్కో కేసుపై 150 నుంచి 600 వరకు వైసీపీ మద్యం ముఠా వసూలు చేసిందని సిట్ గుర్తించింది. ఇలా మొత్తం 3,300 కోట్ల వరకు కొల్లగొట్టి ఉంటారని ప్రాథమిక అంచనా వేసింది. అందులో 90% అంటే దాదాపు 2,970 కోట్లు బిగ్ బాస్కు చేరాయని సిట్ అంచనా వేస్తోంది. డొల్ల కంపెనీలను అడ్డం పెట్టుకుని ఇతర హవాలా మార్గాల్లో ఈ సొమ్ము రూటింగ్ చేసినట్లు వెల్లడైంది. మిగిలిన 10% ముడుపులు రాజకేశ్రెడ్డి నేతృత్వంలో పనిచేసిన క్యాష్ కొరియర్లు, హ్యాండ్లర్ల నిర్వహణ ఖర్చులకు, వైకాపా ముఖ్య నాయకులకు, అక్రమ దందా అమల్లో భాగస్వాములైన అధికారుల లంచాలకు వెచ్చించినట్లు సిట్ గుర్తించింది. ఈ ముడుపుల సొమ్ముతో బెంగళూరు, హైదరాబాదులో భూములపై పెట్టుబడులుగా పెట్టినట్లు, బినామీ కంపెనీలు పెట్టినట్లు గుర్తించిన సిట్ వీటిని వెలికితీస్తోంది. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం దిశలో మరో కీలక అడుగు పడింది. జల వివాదాలపై కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో 2 రాష్ట్రాలతో పాటు కేంద్ర అధికారులు, సాంకేతిక నిపుణులతో కమిటీ ఏర్పాటుకు ముఖ్యమంత్రుల సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరింది. ఈ సందర్భంగా 2 రాష్ట్రాల ప్రతినిధులు సుహృద్భావ వాతావరణంలో హుందాగా వాదనలు వినిపించారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు పరిష్కారం కనుగొనే దిశలో బుధవారం ఢిల్లీ శ్రమశక్తి భవన్ వేదికగా కీలక సమావేశం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన ఈ భేటీ గంటన్నరకు పైగా సాగింది. ఇందులో మాట్లాడిన చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణలో దేవాదుల, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి నిర్మాణాలు ప్రారంభించారని తెలిపారు. బాబ్లీ ప్రాజెక్టుపై పోరాడానన్న ఆయన తెలంగాణకు అన్యాయం చేయలేదని, 2 రాష్ట్రాల ప్రయోజనాలు ముఖ్యమేనని పేర్కొన్నారు. కలసికట్టుగా ఉమ్మడి ప్రయోజనాలు కాపాడుకుందామని వెల్లడించారు. తరువాత మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి సాంకేతిక అంశాలు, తెలంగాణ అవసరాల్ని సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడిస్తారని పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి రాసిన లేఖలోని అంశాలన్నింటినీ ప్రస్తావించిన ఉత్తమ్, పాలమూరు, రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల డిపిఆర్ల ఆమోదం, వీటికి ఆంధ్రప్రదేశ్ చెబుతున్న అభ్యంతరాలు, శ్రీశైలం నుంచి ఇతర బేసిన్లకు ఏపీ నీళ్లు మళ్లించడం, విద్యుదుత్పత్తికి నష్టం వాటిల్లడం, తెలంగాణ ప్రాజెక్టులకు నీటి అవసరాలు, టెలిమెట్రీల ఏర్పాటులో భిన్నాభిప్రాయాలు వంటి అంశాలను ప్రస్తావించారు. పోలవరం, బనకచర్ల అనుసంధానంపై కేంద్ర జల సంఘం, గోదావరి బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ వేదికపై చర్చించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఇక్కడి నుంచి ఆసక్తికర చర్చలు, సంభాషణలు కొనసాగాయి. తెలంగాణ ప్రాజెక్టులకు ఎక్కడైనా అడ్డు తగిలామా అని ప్రశ్నించిన చంద్రబాబు, రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ ఎన్ని ప్రాజెక్టులు నిర్మించింది, ఆ ప్రాజెక్టులకు అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించారు. వాటికి ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ అడ్డు తగిలిందా అన్న చంద్రబాబు, విభజన తర్వాత ఏపీ ఒక్క ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసుకుందా అని అడిగారు. తెలంగాణ కాళేశ్వరం, సీతారామసాగర్, సమ్మక్క బ్యారేజీ, పాలమూరు, రంగారెడ్డి నిర్మించుకోవడం లేదా అన్న చంద్రబాబు, వాటికి అడ్డుపడ్డామా, ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టులు నిర్మించడం లేదా అని వ్యాఖ్యానించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న రేవంత్ రెడ్డి, ఆ ప్రాజెక్టులన్నీ ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు తీసుకున్నవేనని, కొత్త ప్రాజెక్టులు కాదని తెలిపారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆ ప్రాజెక్టుల స్కోప్, నిర్మించే స్థలం మారిస్తే వాటిని కొత్త ప్రాజెక్టులుగా పరిగణించారనే బోర్డు నిర్ణయాలు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. ఏ ప్రాజెక్టులు ఎప్పుడు ఎలా మార్చారో చంద్రబాబు చదివి వినిపించారు. చంద్రబాబుకు 2 రాష్ట్రాలపై ప్రేమ అంటే అంగీకరిస్తామన్న రేవంత్ రెడ్డి, తెలంగాణకు కృష్ణాపై ప్రాజెక్టులకు 287 టీఎంసీలు కావాలని, ఆ నీళ్లిచ్చేందుకు అంగీకరించారని కోరారు. అప్పుడు ఏపీ ప్రాజెక్టులకు అభ్యంతరం చెప్పబోమని తెలిపారు. వీటిలో ఎక్కువ ప్రాజెక్టులు చంద్రబాబు సీఎంగా లేదా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రారంభించినవేనని వివరించారు. కృష్ణా బేసిన్లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన వాటన్నింటికీ నీటి కేటాయింపులకు అంగీకరించాలని రేవంత్ రెడ్డి కోరారు.
బేసిన్ బయట గాని రాష్ట్ర పునర్విభజన తర్వాత గాని ఏవైనా కేటాయింపులు ఉంటే వాటిని ట్రైబ్యునల్ కు అప్పగిద్దామన్న రేవంత్ వారు చెప్పినట్లు చేద్దామని పేర్కొన్నారు. కృష్ణా జలాలపై రెండో ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో 2 రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నట్లు గుర్తు చేసిన చంద్రబాబు, కృష్ణాలో ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల్లో 299 టీఎంసీలో తెలంగాణ, 512 టీఎంసీలో ఏపీ వాడుకోవాలని అంగీకారం కుదిరిందన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ నిర్ణయాలు ఖరారయ్యే వరకు దీనికి కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. అప్పుడు మనిద్దరం కూడా సీఎంలు కామని, ఆ సమావేశంలో లేమని గుర్తు చేశారు. కానీ ఆ నిర్ణయాలు రాతపూర్వకంగా ఉన్నాయని చంద్రబాబు చదివి వినిపించారు. ఈ దశలో ఇచ్చంపల్లి నుంచి 200 టీఎంసీల వరద నీటిని మళ్లించేలా తెలంగాణకు అనుమతించారని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇచ్చంపల్లి వద్ద అనుసంధానానికి అవసరమైన నీళ్లు లేవన్న చంద్రబాబు, అదే పోలవరం వద్ద ఒక్క శబరి నుంచే 500 టీఎంసీల వరకు వచ్చి చేరతాయన్నారు. ఆ నీళ్లు పోలవరం నుంచి మళ్లించడానికి ఆస్కారం ఉంటుందని, దిగువ ఉప పరివాహకం నుంచి వచ్చే నీళ్లే ఎక్కువ అని వివరించారు. అవసరమైతే పోలవరం నుంచి తెలంగాణ ప్రయోజనాలకు నీళ్లు మళ్లించగలిగితే అవి ఇవ్వడానికి అభ్యంతరాలు లేవన్నారు. ఆ విషయమూ ఆలోచిద్దామన్న చంద్రబాబు, ఉభయ రాష్ట్రాలు ప్రయోజనాలు పొందారని తెలిపారు. అయితే వరద జలాల్ని లెక్కించలేదని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కానీ 40-50 ఏళ్ల రికార్డులు ఉన్నాయన్న చంద్రబాబు, గోదావరి వరద జలాలపై అన్ని లెక్కలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయాలు పరిష్కరించేందుకు సాంకేతిక కమిటీని నియమించుకుందామని చెప్పారు. ఏకాభిప్రాయం ఉన్నవాటిపై నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుదామని పేర్కొనగా ఇందుకు రేవంత్ రెడ్డి అంగీకరించారు. సమావేశంలో టెలిమెట్రీల ఏర్పాటుకు అంగీకారం కుదిరింది. ఈ దశలో ఏపీ సలహాదారు వెంకటేశ్వరరావు అంతర్గత టెలిమెట్రీల ఏర్పాటుకు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కేవలం రిజర్వాయర్ల నుంచి కాలువలకు నీటిని మళ్లించే చోట టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలన్నారు. అయితే ముందు అడుగు పడనివ్వండని రేవంత్ రెడ్డి చమత్కరించారు. రాయలసీమ ఎత్తిపోతల పనులపై రేవంత్ అభ్యంతరం వ్యక్తం చేయగా ఎన్జీటీ నిలుపుదల ఉత్తర్వులు ఉన్నాయిగా అని చంద్రబాబు సమాధానమిచ్చారు. ఒక్క బొట్టు నీరు అక్రమంగా ఏపీకి అప్పగించిన మరో పోరాటం మొదలవుతుందని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై వారు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర వ్యతిరేకిని ముఖ్యమంత్రిగా గెలిపించినందుకు నిధులు రాహుల్ గాంధీకి, నీళ్లు చంద్రబాబుకు వెళ్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. గురువుపై విశ్వాసం చూపడానికి తెలంగాణ విధ్వంసం కావాల్సిందేనా అని ప్రశ్నించారు. కోవట్టులు ఎవరో, తెలంగాణ కోసం కొట్లాడిన వారు ఎవరో తేలిపోయిందన్నారు. బనకచెర్లపై చర్చే జరగలేదని రేవంత్ రెడ్డి బుకాయించడం ప్రజలను మోసగించడమేనని హరీష్ రావు విమర్శించారు. కమిటీ నిర్ణయాన్ని అంగీకరిస్తామని రేవంత్ రెడ్డి చెప్పడం సబబు కాదన్న హరీష్, చంద్రబాబు ఒత్తిడి తీసుకొచ్చి అనుకూలంగా నివేదిక ఇప్పిస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్యాయం జరిగినా కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు నోరు మెదపడం లేదని హరీష్ రావు విమర్శించారు. చూస్తే ఫస్ట్ పాయింటే గోదావరి బనకచెర్ల. ఆంధ్రప్రదేశ్ మంత్రి రమానాయుడు గారు బయటకు వచ్చి గోదావరి బనకచెర్ల మీద కమిటీ వేశారు అని ఆంధ్రప్రదేశ్ మంత్రి కుండబద్దలు కొట్టినట్టు ఉన్నట్టు చెప్పారు. రేవంత్ రెడ్డి దాని చర్చే జరగలేదు, చర్చ జరిగితే కదా మేము ఆపమనేది అంటాడు. ఎవరిని మోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? 4 సంస్థలు ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన డిపిఆర్ ను తిరస్కరించినాక అసలు మీటింగ్ పెట్టడమే పెద్ద తప్పు. కమిటీ చెప్పినట్టు వింటా అని రేవంత్ రెడ్డి సంతకం ఎట్లా పెడతాడు అని నేను అడుగుతా ఉన్నా. ఇది రాష్ట్రానికి చేసేటువంటి తీరని ద్రోహం. తెలంగాణ పాలిట ఇవాళ రేవంత్ రెడ్డి మరణ శాసనం రాసే ప్రయత్నం చేసిండు. బనకచెర్ల అంశంతో సెంటిమెంట్ రగిల్చి పబ్బం గడుపుకునేందుకు బీఆర్ఎస్ యత్నిస్తోందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. తెలంగాణ వాటా జలాల్లో చుక్క సైతం వదులుకోబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతుంటే ఓర్వలేక హరీష్ రావు, కేటీఆర్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిపై నోటికొచ్చినట్లుగా మాట్లాడితే కేటీఆర్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కాంగ్రెస్ ఎంపీలు హెచ్చరించారు. జల వివాదాల అంశంలో అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు కేసీఆర్ రాకుండా ఫామ్ హౌస్లో దాక్కున్నారని దుయ్యబట్టారు. గోదావరి, కృష్ణా జలాలపైన చర్చలు జరిగితే మీకెందుకు చలి జ్వరం వస్తుందని అడుగుతా ఉన్నా. తెలంగాణ సెంటిమెంట్ తోనే ముందుకు పోవాలన్న ఆలోచన మీకు తప్ప, మీలాగా రాయలసీమకు వెళ్లి చేపల పులుసు తిని గోదావరి జిల్లాలో రాసిస్తారనుకున్నారా మమ్మల్ని? ప్రగతి భవన్ కు జగన్ ఆహ్వానించి ఆ తదుపరి కృష్ణా జలాలను తామూల్లో పెట్టి ఇచ్చినట్టుగా మేము ఇస్తామనుకున్నారా? ఏం మిస్ అయ్యారని చెప్పని ఈ రోజు తెగ ఉబలాట పడుతున్నారు కేటీఆర్, హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నా. రాబో రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గోదావరి జలాలు, కృష్ణా జలాలపైన మనకు రావాల్సిన వాటాపై ముమ్మాటికి మన జలాలను మనం కాపాడుకుంటున్న మాట సందర్భంగా తెలియస్తా ఉన్నాను. అన్నిటి మీద కలిపి ఒక కమిటీని ఇచ్చారు, అంతేగాని బనకచెర్ల మీదనే కమిటీ వేశారనేది అది పొరపాటు. బనకచెర్ల ఒక్కటే, అది కూడా ఒక పాయింట్. అటువంటిది కొత్త ప్రాజెక్టులు గోదావరి మీద ఏమి తీసుకోవాలన్నా వాటి మీద
కృష్ణానది మీద ఏవి తీసుకున్నాం వాటి మీద పాత ప్రాజెక్టులు కృష్ణానది మీద అవి పాత ప్రాజెక్టులు గోదావరి వీటన్నిటి మీద క్షుణ్ణంగా ఒక కమిటీ నేర్చి వాటి అభిప్రాయాలను తీసుకుని తర్వాత బనకచెర్ల మీద చర్చలు వస్తాయి. రాయలసీమ వరప్రదాయని హంద్రీనీవ సుజల స్రవంతికి మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి నేడు సీఎం చంద్రబాబు నీళ్లు విడుదల చేయనున్నారు. ఢిల్లీ నుంచి మధ్యాహ్నం కర్నూలు విమానాశ్రయానికి చేరుకోనున్న సీఎం అక్కడి నుంచి హెలికాప్టర్లో నందికొట్కూరు మండలం అల్లూరుకు చేరుకుంటారు. రోడ్డు మార్గంలో మల్యాల వెళ్లి కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత నీటిని విడుదల చేస్తారు. హంద్రీనీవ సుజల స్రవంతి కాలువ విస్తరణ పనులు 2014-19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ప్రారంభమయ్యాయి. అప్పట్లోనే 47% పనులు పూర్తి చేశారు. తర్వాత వైసీపీ హయాంలో పనులు మూలన పడగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు పనులను పరుగులు పెట్టించారు. తొలి దశలో జీడిపల్లి, కృష్ణగిరి, పత్తికొండ, గాజుల దిన్నె జలాశయాలు నింపుతారు. అనేక చెరువులకు నీళ్లు అందుతాయి. ఈ ప్రాజెక్టుతో కర్నూలు జిల్లాలో 77,094 ఎకరాలు, నంద్యాల జిల్లాలో 2,906 ఎకరాలు, అనంతపురంలో 118,000 ఎకరాలకు నీళ్లు అందనున్నాయి. రెండో దశ పనులను కూడా ఈ నెలాఖరుకు పూర్తి చేసి పుంగనూరు, కుప్పంలోని చివరి ఆయకట్టుకు నీళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ ప్రాజెక్టుతో అనంతపురం జిల్లాలో మరో 2.27 లక్షల ఎకరాలు, కడప జిల్లా 37,500 ఎకరాలు, చిత్తూరు జిల్లాలో 140,000 ఎకరాల మేర ఆయకట్టుకు నీరు అందించనున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్నీ 7 ఏళ్లలోపు జైలు శిక్షకు వీలున్నవేనన్న హైకోర్టు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది. అనుచిత వ్యాఖ్యలపై పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం ప్రసన్నకుమార్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఆయన తరపున వాదించిన మనోహర్ రెడ్డి పిటిషనర్పై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్నీ 7 ఏళ్లలోపు జైలు శిక్షకు వీలున్నవేనని తెలిపారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. పోలీసుల తరపున వాదించిన ఎం లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా పిటిషనర్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారని తెలిపారు. వాటిని సమర్థించుకునేలా మరుసటి రోజు వీడియో కూడా విడుదల చేశారని పేర్కొన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇతరుల మనోభావాలు, ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడడానికి వీల్లేదని, ఇలాంటి అంశాలపై ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. ముందస్తు బెయిల్ పొందేందుకు ప్రసన్నకుమార్ రెడ్డి అనర్హులని తెలిపారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి ముందస్తు బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చారు. తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేనంత విద్యుత్ డిమాండ్ ఏర్పడినా ఎక్కడా కోతలు లేకుండా ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈ ఏడాది మార్చి 18న 335.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశామని తెలిపారు. తెలంగాణ చరిత్రలో ఇదే అత్యధికమని తెలిపారు. హైదరాబాద్లోని ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా కొత్త సబ్స్టేషన్లను నిర్మించాలని ఆదేశించారు. కొత్త సబ్స్టేషన్ నిర్మిస్తున్న ప్రాంతంలో భూమి కోల్పోయిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అంశంపై దృష్టి సారించాలని సూచించారు. హైదరాబాద్లో భూగర్భ విద్యుత్ కేబుల్స్ నిర్మాణానికి డిపిఆర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు స్థలం కొరత నేపథ్యంలో ప్రస్తుతమున్న 12.5 మిలియన్ యూనిట్ల ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో 16 మిలియన్ యూనిట్ల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఓఎంసీ కేసులో 6వ నిందితురాలైన ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి ఓబులాపురం కంపెనీ కంటే ముందు లీజుల కోసం దరఖాస్తు చేసిన వారి నుంచి పెద్ద ఎత్తున ముడుపులు డిమాండ్ చేశారని తెలంగాణ హైకోర్టుకు సిబిఐ నివేదించింది. 3 ప్రాస్పెక్టింగ్ లైసెన్సుల కోసం శశికుమార్ అనే వ్యక్తి దరఖాస్తు చేస్తే అప్పటి గనుల శాఖ డైరెక్టర్ రాజగోపాల్తో కలిసి పెద్ద ఎత్తున ముడుపులు డిమాండ్ చేశారని తెలిపింది. గాలి జనార్దన్ రెడ్డి ఆయన అనుచరులకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నారన్న సిబిఐ అందువల్ల ఇది అవినీతి నిరోధక చట్టం పరిధిలోకే వస్తుందని పేర్కొంది. ఓఎంసీలో డిశ్చార్జ్ పిటిషన్ను సిబిఐ కోర్టు కొట్టివేయడంతో శ్రీలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో శ్రీలక్ష్మి అధికార దుర్వినియోగానికి సంబంధించి ఆధారాలు ఉన్నాయని సిబిఐ వాదించింది. లీజుల కోసం 30 దరఖాస్తులు రాగా గాలి జనార్దన్ రెడ్డికి చెందిన 2 దరఖాస్తులనే పరిగణలోకి తీసుకున్నారని వివరించారు. మిగతా దరఖాస్తులను తిరస్కరించిన రోజే ఓఎంసీకి లీజులు మంజూరు చేస్తూ జీవోలు జారీ చేశారని తెలిపారు. శ్రీలక్ష్మి తరపున న్యాయవాది కె వివేక్ రెడ్డి వాదనలు వినిపించారు. శ్రీలక్ష్మి బాధ్యతలు చేపట్టక ముందే ఓఎంసీకి లీజు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్న ఆయన అప్పటి కార్యదర్శి, మంత్రులను సిబిఐ కోర్టు నిర్దోషులుగా విడుదల చేసిందన్నారు.
తర్వాత న్యాయమూర్తి తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు. సిరియాలో ప్రభుత్వ దళాలు డ్రూజ్ రెబల్ గ్రూపునకు జరుగుతున్న మధ్య ఘర్షణను ఆసరాగా చేసుకుని ఆ దేశ రాజధాని డమాస్కస్పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. డ్రూజ్ గ్రూపునకు మద్దతు పేరుతో సిరియా రక్షణ శాఖ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద అధ్యక్ష కార్యాలయానికి సమీపంలో బాంబుల వర్షం కురిపించింది. సిరియా సైనిక దళాల కాన్వాయ్ పైన బాంబులేసింది. ఈ ఘటనలో 3 మృతి చెందగా మరో 34 మంది గాయపడ్డారు. సిరియాలోని దక్షిణ ప్రాంత నగరం స్వయిదాలో స్థానిక సున్నీ బెదోయిన్ గిరిజనులు డ్రూజ్ వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. 2 వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన మరుసటి రోజే ఈ ఘర్షణలు చెలరేగాయి. సిరియా ప్రభుత్వ బలగాల సున్నీ బెదోయిన్లకు మద్దతుగా డ్రూజ్ సభ్యులపై దాడులు జరిపాయి. అయితే డ్రూజ్కు మద్దతుగా ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో వెంటనే 2 వర్గాలు మళ్లీ కాల్పుల విరమణను ప్రకటించాయి. ఆదివారం నుంచి జరుగుతున్న ఈ ఘర్షణలో ఇప్పటి వరకు 250 మంది మృతి చెందారని బ్రిటన్ కేంద్రంగా పనిచేసే మానవ హక్కుల పరిశీలక సంస్థ వెల్లడించింది. ఈ నెల 13న డ్రూజ్ తెగకు చెందిన ఓ కూరగాయల వ్యాపారిని కొందరు సాయుధులు దోచుకోవడంతో అది ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఎయిర్ ఇండియా తన వద్ద ఉన్న బోయింగ్ 787 విమానాల్లో ఇంధన నియంత్రణ స్విచ్ల పనితీరుపై తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో ఎలాంటి లోపాలను గుర్తించలేదని ఎయిర్ ఇండియా అధికారి ఒకరు తెలిపారు. బోయింగ్ 787, 737 విమానాల్లో ఫ్యూయల్ స్విచ్ లాకింగ్ సిస్టమ్ పనితీరుపై తనిఖీలను నిర్వహించాలని డీజీసీఏ ఇటీవల అన్ని దేశీయ విమానయాన సంస్థలను ఆదేశించింది. ఇంధన నియంత్రణ స్విచ్లో కటాప్లోకి వెళ్లడంతోనే అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిందని ఏఏఐబీ తన ప్రాథమిక నివేదికలో పేర్కొనడంతో డీజీసీఏ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. తమ ఇంజనీరింగ్ బృందం అన్ని బోయింగ్ 787 విమానాల్లో ఇంధన నియంత్రణ స్విచ్ల లాకింగ్ మెకానిజంపై తనిఖీలు నిర్వహించిందని ఎయిర్ ఇండియా అధికారి తెలిపారు. అందులో ఎలాంటి లోపాలను గుర్తించలేదని చెప్పారు. బోయింగ్ నిర్వహణ షెడ్యూల్ ప్రకారం విమానంలోని థ్రాటల్ కంట్రోల్ మాడ్యూల్ను సమగ్రంగా పరిశీలించామని తెలిపారు. ఇంధన నియంత్రణ స్విచ్లు ఈ మాడ్యూల్లో భాగంగా ఉంటాయని ఆయన వెల్లడించారు.